హలో గాయ్స్, ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. సో నేనైతే ఫస్ట్ వారమే నోసేసుకున్నాను. పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది అంతే. నేనైతే ఫస్ట్ వారం ఫ్రైడే ముందు రోజు నైట్ థర్స్డే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇల్లు కానీ, ఫోటోలు కానీ, దేవుడు పటాలు తుడిచి బొట్టు పెట్టుకోవడం అన్నీ ప్రతిదీ ఇలా ఒకరోజు ముందే చేసి పెట్టుకున్నాను. అప్పుడు ఈజీగా అవుతుంది అని చెప్పి సో అలా చేసి పెట్టుకుని ఇంకా నేను పూజ దగ్గర అన్నీ చేస్తూ ఇక్కడ ప్రసాదాలు కూడా అయితే చేస్తున్నాము. నేను పూర్ణాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. అత్తయ్య ఏమో పప్పు కడుగుతున్నారు. ఇట్లా నేను ఈ దేవుడి దగ్గరవన్నీ చేసుకుంటూ అక్కడ అత్తయ్యకి హెల్ప్ చేస్తూ మేము ఏది ఎలా అన్నా ఉండనివ్వనండి, ఇలా పూజలు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ టైంలో మాత్రం ఈ పని అత్తయ్య చేయాలి, ఈ పని నేనే చేయాలి అని షేర్ చేసుకుంటాం. మీరు కూడా అలాగే చేసుకుంటారా, లేకపోతే మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడైతే తోరాలు అండ్ రోపు ప్రిపేర్ చేసేసుకుని ఇక్కడ అంటే మొత్తం అన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నేను కలశం అన్నీ డెకరేట్ చేసుకుంటున్నాను. కలశానికి అయితే నేను స్టాండ్ పెట్టానండి, లేకపోతే అలా అన్ని పూలు అవి పెట్టడం అవ్వదు. సో నేను కలశానికి స్టాండ్ పెట్టి అలా పెట్టుకున్నాను. నేనైతే ఎప్పుడూ కొంచెం సపరేట్గా చేసేదాన్ని. సో నాకు ఇక్కడ ప్లేస్ లేదు, బట్ ప్లేస్ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము అంటే మళ్ళీ ఆ ప్రాసెస్ తీసి పెట్టి ఇవన్నీ ఎందుకులే అని ఇక్కడైతే అత్తయ్య గారెలు వేస్తున్నారు. నేను పానకం, చలిమిడి, వడపప్పు, పరవన్నం ఇవన్నీ నేను చేస్తున్నాను. సో ఇంకా అలా మా వంటలు ప్రిపేర్ చేసుకుంటూనే నేను పూజలు డెకరేట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను దేవుడి దగ్గర ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పూర్ణాలు అత్తయ్య వేయరనమాట. అవేనండి బెల్లమని పచ్చని పప్పు పెట్టి చేస్తాం కదా, ఒక్కొక్కరు బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు, ఒక్కొక్కరు గోధుమ పిండితో వేస్తారు. అట్లా ఒకటే దానికి 4-5 రకాలు ఉంటాయి కదా పేర్లు. అలాగా ఒక్కో సైడ్ ఒకలా పిలుస్తారు. అది ఒకే ఐటము, బట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కోలా పిలుస్తారు. సో అత్తయ్యకి ప్రాపర్గా రావని చెప్పి నేనే వేస్తాను ఎప్పుడు పూర్ణాలు. అట్లా నేను పెద్ద ఎక్స్పర్ట్ని ఏం కాదు, వేస్తాను. ఏ తోకలు లేకుండా అలాంటివి చిన్న చిన్నవి రాకుండా మ్యాక్సిమం అయితే ఇస్తాను నేను. ఇంకా అలా ప్రసాదాలన్నీ అయిపోయినాయి. ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి 9 ఐటమ్స్ రావాలని చెప్పి అన్నారు అత్తయ్య. అందుకనే మేము పులిహోర, గారెలు, పరవన్నం, ఇంకా పూర్ణాలు, చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్లో కూడా టైప్స్ పెట్టచ్చు. సో అట్లా మావి 9 ప్రసాదాలతో దీపారాజన అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ. దీపారాజన అండి మనం అగ్గిపెట్టెతో వెలిగించకూడదు, ఏకవత్తు కానీ లేకపోతే సాంబ్రాణి పొలాలతో కానీ వెలిగించాలి. ఇంకా అలా వెలిగించేసి నేనైతే గౌరీదేవికి నేను జంజం వేస్తున్నాను. ఒక్కొక్కరు వస్త్రం అంటారు, ఒక్కొక్కరు జంజం అంటారు. చెప్పాను కదా, ఒకే దానికి ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది అంతే. ఇంకా అలా చేసుకున్నాం. నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను నేను. మీరు ఎలా చేసుకుంటున్నారు, మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా మంత్రాలు అలాంటివి ఏం రావండి. సో నాకు వచ్చినట్టు నేను ఏదో చేస్తున్నాను. అన్నీ అమ్మవారే చూసుకుంటారు, తప్పులున్నా ఏమన్నా పొరపాట్లు చేసినా అని చెప్పి అసలు శ్రావణ మాసం అంటేనే ఒక వైబ్స్ ఉంటాయి కదా లేడీస్కి. హిందూ సాంప్రదాయంలో ఇది బాగా ఇంపార్టెంట్ అండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఎందుకో తెలియదు. వరలక్ష్మి వ్రతం అనగానే పూజ చేసుకోవడం, చేతికి తోరాలు కట్టుకోవడం, రూపులు కట్టుకోవడం, అక్షంతలు వేయించుకుని టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ తాంబూలాలు ఇవ్వడం ముత్తైదువులకి. అట్లా నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. మా మమ్మీ తోరం కట్టుకున్నప్పుడు కూడా నాకు కూడా కట్టించుకునేదాన్ని, అమ్మ నాకు కట్టు అని చెప్పి. అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. సో ఇప్పుడు నేను ఫస్ట్ వారం అయితే నేను ఎప్పుడూ చేయలేదండి. సో ఇప్పుడు ఫస్ట్ వారం ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఇక్కడైతే హారతి ఇస్తున్నాను నేను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం హారతి కూడా ఇచ్చేసాను. నేనైతే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి మా వారు ఉండరు అని చెప్పి నేనైతే ఇప్పుడు చేసుకుంటున్నాను, లేకపోతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికే చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, లేడీస్కి ఎంత ఇష్టమో, సేమ్ టైం రూపు కూడా
అంటే నేను మా వారితో కట్టించుకోవాలి అనుకుంటున్నట్టు అట్లా అందరికీ అట్లా అనిపిస్తుందండి. అక్షింతలు వేయించుకుని రూపు కట్టించుకుని తోరం కట్టించుకోవాలి అని. సో అందుకని నేను ఫస్ట్ వీక్ అయితే చేసేసుకున్నాను. అందులో అన్నీ మేము క్లీన్ చేసి పెట్టుకుని అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు అనుకున్నా సరే మాకు బాగానే అయ్యింది. చూడండి ఇక్కడ నేనైతే నా కంప్లీట్ పూజ మీకు చూపిస్తున్నాను నేను ఎలా చేశాను అనేది. నేనైతే ఈ అమ్మవారి విగ్రహాన్ని పెద్ద తిరుపతిలో గోల్డెన్ టెంపుల్లో తెచ్చుకున్నానండి. ఇంకా పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఇది చేస్తూనే ఉన్నాను. ఇంకా అలా కొన్ని నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకొని నేనైతే పూజ కంప్లీట్ చేసేసాను ఫస్ట్ వీకే. మీరు ఎప్పుడు చేస్తున్నారు, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఇంకా ఫైనలీ తోరం అయితే కట్టించేసుకుంటున్నాను. మా అత్తయ్య గారితో మా వారితో అక్షింతలు వేయించుకొని నెక్స్ట్ నేనైతే తోరం అయితే కట్టించుకుంటాను. ఇక్కడ నేను మా వారు కూడా మా అత్తయ్యతో అక్షింతలు వేయించుకున్నాం. ఇక్కడ నేను మా పక్కన ఆంటీని పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసాను. తాంబూలం ఇచ్చి ఆమెతో కూడా అక్షింతలు వేయించుకుని ఇక్కడ నేను వంగోవాలండి, కానీ వంగుంటాక మాకు ప్లేస్ లేదు ఇక్కడ. అంటే వీడియోలో పడదు కూడా అని చెప్పి నేను స్టాండ్ పెట్టాను కదా అని చెప్పి కూర్చొని వేయించుకున్నాను అందరితోని. ఇంకా నేను ఫైనలీ తోరం కట్టించేసుకుంటున్నాను. ఇంకా రూప్ కూడా కట్టించేసుకుంటున్నాను. మ్యాక్సిమం చాలామంది లేడీస్కి ఇలా రూప్ కట్టించుకున్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ వైబ్స్ అనేది గుర్తుకొస్తాయి, వాళ్ళ మెమరీస్. నాకైతే ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. అందులో ఇక్కడ ఆంటీ హెయిర్ అడ్డం వచ్చిందని తీసినప్పుడు ఇంకా బాగా గుర్తొచ్చింది. మీకు కూడా అలా గుర్తొస్తుందా ఏంటి అని కామెంట్ చేయండి. ఫైనలీ అయిపోయింది నా పూజ, ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను దీపం ఉండగానే కలశాన్ని కదిపేశానండి. నెక్స్ట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుడి ప్రతిష్ట అని చెప్పి రమ్మంటే వచ్చానండి. ఇక్కడ నాకైతే అన్నదానం జరుగుతుంటే ఇక్కడ నేను భోజనం అయితే చేశాం మేము. ఇంకా ఫైనలీ ఈవినింగ్ నేను పూజ చేసుకొని మళ్ళీ కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఇచ్చారు, అవైతే మా వారితో వేయించుకుంటున్నాను. గుడివాడ స్పెషల్ కంచి కామాక్షమ్మ టెంపుల్ అండి. బాగా మీది గుడివాడ అయితే మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. ఇక్కడ నన్ను ఈ లాస్ట్ ఉన్న కుక్క చాలా దీనంగా చూసింది కూర్చుని ఉంటే. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి మా వారైతే పోసారు. ఇంక ఇలా మా వ్లాగ్ అయితే అయిపోయింది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.